మనం ఎప్పుడైనా బంగారం డబ్బులు దొంగతనం చేయడం చూసే ఉంటాం. ఆఖరికి చాక్లెట్ల దొంగలను కూడా చూసుంటాం. అది కూడా ఒకటి రెండు ఎత్తుకెళ్ళి తిని ఉంటారు. కానీ యూరోప్లో చోటు చేసుకున్న ఒక విచిత్ర ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాక్లెట్ ప్రియులకు ఇష్టమైన కిట్ క్యాట్ చాక్లెట్తో నిండిన ఒక భారీ ట్రక్కు దొంగలించడం సంచలనం రేపుతోంది. స్విట్జర్లాండ్కు చెందిన ఆహార దిగ్గజం నెస్టల్ తయారు చేసే కిట్ క్యాట్ చాక్లెట్తో నిండిన ట్రక్కు ఇటలీ నుంచి పోలాండ్కు వెళ్తుండగా మార్గం మధ్యలో అదృశ్యమైంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఆ ట్రక్కులో సుమారు 12 టన్నుల కిట్ క్యాట్ చాక్లెట్లు ఉన్నాయని, వాటిలో కొత్త శ్రేణికి చెందిన సుమారు 4,13,793 చాక్లెట్ బార్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో చాక్లెట్ల దొంగతనం జరగటం సప్లై చైన్ భద్రతపై సందేహాలు కలిగిస్తుంది. రవాణా సమయంలోనే ట్రక్కు అదృశ్యమవటం గమనార్హం. ఇప్పటి వరకు ట్రక్కు గానీ అందులోని చాక్లెట్ సరుకు గానీ కనిపించలేదు. దీంతో స్థానిక పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఈ ఘటనపై స్పందించిన నెస్టెల్ సంస్థ తాము స్థానిక అధికారులతో పాటు తమ సరఫరా భాగస్వాములతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఈ సంఘటన వినియోగదారుల భద్రతపై ఎటువంటి ప్రభావం చూపదని, మార్కెట్లో సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేసింది. దొంగలను పట్టుకోవడానికి కంపెనీ ఒక కీలక సమాచారాన్ని వెల్లడించింది. ప్రతి చాక్లెట్ బ్యాచ్ పై ప్రత్యేకమైన కోడ్ ఉంటుందన్నారు. ఈ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆ ఉత్పత్తి ఎక్కడికి వెళ్ళిందో గుర్తించే అవకాశం ఉంటుందని, దీని ద్వారా దొంగలించబడిన సరుకును ట్రాక్ చేయడం సులభమవుతుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఘటనపై కిట్ క్యాట్ సంస్థ కొద్దిగా సరదాగా స్పందించింది. దొంగల అభిరుచి అద్భుతంగా ఉంది, కానీ దొంగతనం అన్ని వ్యాపారాలకు పెద్ద సమస్యగానే ఉంటుందని వ్యాఖ్యానించింది. అయితే ఇంత పెద్ద ట్రక్కు ఎక్కడికి మాయమైందనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. దొంగతనం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని ఇంకా వెల్లడించలేదు. దర్యాప్తు కొనసాగుతుండగా ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మనం ఎప్పుడైనా బంగారం డబ్బులు దొంగతనం చేయడం చూసే ఉంటాం. ఆఖరికి చాక్లెట్ల దొంగలను కూడా చూసుంటాం. అది కూడా ఒకటి రెండు ఎత్తుకెళ్ళి తినుంటారు. కానీ యూరోప్లో చోటు చేసుకున్న ఒక విచిత్ర ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాక్లెట్ల ప్రియులకు ఇష్టమైన కిట్ క్యాట్ చాక్లెట్తో నిండిన ఒక భారీ ట్రక్కు దొంగలించడం సంచలనం రేపుతుంది. స్విట్జర్లాండ్కు చెందిన ఆహార దిగ్గజం నెస్టెల్ తయారు చేసే కిట్ క్యాట్ చాక్లెట్తో నిండిన ట్రక్కు ఇటలీ నుంచి పోలాండ్కు వెళ్తుండగా మార్గ మధ్యలో అదృశ్యమైంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఆ ట్రక్కులో సుమారు 12 టన్నుల కిట్ క్యాట్ చాక్లెట్లు ఉన్నాయని, వాటిలో కొత్త శ్రేణికి చెందిన సుమారు 4,13,793 చాక్లెట్ బార్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో చాక్లెట్ల దొంగతనం జరగటం సప్లై చైన్ భద్రతపై సందేహాలు కలిగిస్తుంది. రవాణా సమయంలోనే ట్రక్కు అదృశ్యమవటం గమనార్హం. ఇప్పటి వరకు ట్రక్కు గానీ అందులోని చాక్లెట్ సరుకు గానీ కనిపించలేదు. దీంతో స్థానిక పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఈ ఘటనపై స్పందించిన నెస్టెల్ సంస్థ తాము స్థానిక అధికారులతో పాటు తమ సరఫరా భాగస్వాములతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఈ సంఘటన వినియోగదారుల భద్రతపై ఎటువంటి ప్రభావం చూపదని, మార్కెట్లో సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేసింది. దొంగలను పట్టుకోవడానికి కంపెనీ ఒక కీలక సమాచారాన్ని వెల్లడించింది. ప్రతి చాక్లెట్ బ్యాచ్ పై ప్రత్యేకమైన కోడ్ ఉంటుందన్నారు. ఈ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆ ఉత్పత్తి ఎక్కడికి వెళ్ళిందో గుర్తించే అవకాశం ఉంటుందని, దీని ద్వారా దొంగలించబడిన సరుకును ట్రాక్ చేయడం సులభమవుతుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఘటనపై కిట్ క్యాట్ సంస్థ కొద్దిగా సరదాగా స్పందించింది. దొంగల అభిరుచి అద్భుతంగా ఉంది, కానీ దొంగతనం అన్ని వ్యాపారాలకు పెద్ద సమస్యగానే ఉంటుంది అని వ్యాఖ్యానించింది. అయితే ఇంత పెద్ద ట్రక్కు ఎక్కడికి మాయమైందన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. దొంగతనం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని ఇంకా వెల్లడించలేదు. దర్యాప్తు కొనసాగుతుండగా ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.